ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అట్టర్ ఫ్లాప్ అయింది. 12 సార్లు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ గత 6 సీజన్లలో 4 సార్లు లీగ్ స్టేజ్ కూడా దాటలేకపోయింది. 2020 సీజన్లో 7వ స్థానంలో, 2022 సీజన్లో 9వ స్థానంలో నిలిచిన సిఎస్కే 2025 సీజన్లో 10వ స్థానంలో ఉంది. ఆఖరి మ్యాచ్లో ఓడితే చెన్నై సూపర్ కింగ్స్కి ఆఖరి పొజిషన్ దక్కుతోంది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో లాస్ట్ ప్లేస్కే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. అయితే రాజస్థాన్పై సిఎస్కే బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాటజీ చాలామంది మాజీలను ఆశ్చర్యపరిచింది. 3 వికెట్లు పడగానే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బ్యాటింగ్పై రావడం సర్ప్రైజింగ్గా అనిపించింది. చెన్నై సూపర్ కింగ్స్లో డేవాల్ బ్రేవిస్, శివం దూబే, మహేంద్ర సింగ్ ధోని వంటి హిట్టర్లు ఉన్నప్పటికీ పవర్ ప్లేలో అశ్విన్, జడేజా బ్యాటింగ్ వచ్చారు. ఈ సీజన్లో మరోసారి కెప్టెన్గా మారిన మహేంద్ర సింగ్ ధోని తనను తాను బ్యాటింగ్ ఆర్డర్కి కిందకు పంపుతూనే ఉన్నాడు. చెన్నై టీంలో రాహుల్ త్రిపాఠి, శామ్ కరణ్, షేక్ రషీద్, రచిన్ రవీంద్ర వంటి బ్యాటర్లు ఉన్నారు. అయితే ఈ సీజన్లో వీరంతా ఫ్లాప్ అయ్యారు. ఆఖరికి టపాటపా 3 వికెట్లు పడితే వికెట్లు కాపాడుకోవడానికి రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్పిన్ ఆల్రౌండర్లను బ్యాటింగ్కి పంపాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ స్పందించాడు. 3 వికెట్లు పడితే చెన్నై సూపర్ కింగ్స్ వారు 2 బౌలర్లను బ్యాటింగ్కి పంపడం ఏం స్ట్రాటజీనో తనకు అర్థం కాలేదు అన్నాడు. కొన్నిసార్లు వాళ్ళు లెక్కలు వేయడం మర్చిపోయినట్లుగా అనిపిస్తుంది అంటూ ట్వీట్ చేశాడు. మరోవైపు ఈ ట్వీట్పై ఎప్పటిలాగే సిఎస్కే ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ధోని వ్యూహాలను సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గత సీజన్లో 10వ స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి ప్లే ఆఫ్స్కి చేరువలో ఉంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం డిజాస్టర్ పర్ఫార్మెన్స్తో ఆఖరి పొజిషన్లో నిలిచింది. కాగా మరో సీజన్ ఆడేందుకు మహేంద్ర సింగ్ ధోని సిద్ధమవుతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి ధోని ఫ్యాన్స్ కూడా ఇక రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.